వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డోన్లో కొండముచ్చుకోతి హల్చల్. వివాహ వేడుకల్లో కత్తితో దాడి. కూటమి అభ్యర్థి కోట్ల విమర్శలకు బుగ్గాన కౌంటర్. ఏసీపీ జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీ సర్వసభ్య సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ ఆదివారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుంపుల బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఎక్సెల్ బండిపై వచ్చిన వ్యక్తి అనుమానంగా పోలీసులను చూసి పారిపోతుంటే పట్టుకుని విచారించగా మీచంపేట గ్రామానికి చెందిన గోపు సంపత్ జల్సాలకు అలవాటు పడి గత 2 నెలల నుండి పొత్కపల్లి కాల్వ శ్రీరాంపూర్ సుల్తాన్బాద్ గ్రామ శివార్లోని దాదాపు 3 లక్షల విలువ గల 20 రైతుల కరెంట్ మోటార్లు రాత్రిపూట దొంగిలించి అమ్ముకొని జల్సాలు చేసేవాడని అన్నారు. గోపు సంపత్ 2003వ సంవత్సరం నుండి దొంగతనాలు చేస్తున్నాడని, ఇతనిపై ఇప్పటి వరకు మొత్తం 30 కేసులు ఉన్నాయని అన్నారు. గోపు సంపత్ సన్ ఆఫ్ కుమరయ్య, వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. క్యాస్ట్ బై కుర్మా. యాక్చువల్లీ కొత్తపల్లి ఊరు, బిర్జంపేట ఆమ్లెట్ కొత్తపల్లి. ఇతను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే, నిన్న టీవీఎస్ ఎక్సెల్ బండి మీద టీఎస్ 22K0166 మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరూ పెట్రోల్ చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో చేస్తున్న క్రమంలో ఇక చిన్న వ్యవసాయ మోటార్ వేసుకొని పోతుంటే అనుమానం వచ్చి అడిగా ఆయన మిగతా విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. నేను గతం నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు, 2005-6 సంవత్సరం నుంచి కూడా 2004, 2003 నుంచి కూడా దొంగతనాలు స్టార్ట్ చేసాను. ఈయన ఇప్పుడు ఏంటంటే మనకు ఈ గత 2 నెలల నుంచి ఈ మానేరు తర్వాత ఈ మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్ ఉంది. కెనాల్కు రైతులు కొంతమంది పెట్టుకునే మోటార్స్, ఈ ఫిల్టర్ బోర్లు వేస్తారు కదా మానేరులో, రైతులు వాటర్ కోసం వేసి ఆ బోర్లు మోటార్లు, ఇది మెయిన్ ఎక్స్పర్ట్. నేను ఏమో అది దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే గత 2 నెలల నుంచి ఒక 20 మోటార్లు దాదాపు దొంగలించడం జరిగిందని. ఈరోజు ఏంటంటే అటు దొంగతనం చేసి పత్తుపల్లిలో దొంగతనం చేసి అటు జమ్మిగూడ సైడు అంటే అమ్మకుండా పోయి అమ్ముకుందామని పోతుండగా ఆ సంచలనం తీసుకొని మనం ఈరోజు ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతని ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే ఈ 10 కేసులు, ఇప్పుడు 10 కేసులు అయినా 20 మోటార్లు రికవర్ చేస్తున్నాం. గతంలో 40/26 క్రైమ్ నెంబర్ 379 ఎట్లు. ఈయన ఒక రకం కాదు, ఇక ఒక్క రకం పద్ధతి. జనరల్గా ఏముంటుందంటే దొంగలకి ఏదో ఒక మోడస్ ఆపరేండి అంటారు, అంటే ఒక పద్ధతి ఉంటుంది. దొంగతనం పట్టవాళ్ళు చేసే దొంగతనం పట్టవాళ్ళే చేస్తారు. వాళ్ళు రాత్రిపూట దొంగతనం చేస్తారు. ఇళ్ళలో కొంతమంది గొడ్లు పశువులు ఎత్తుకుపోతారు, కొంతమంది గొర్రెలు మాత్రం ఎత్తుకపోతారు, కొంతమంది మోటార్ ఎత్తుకపోతారు, కొంతమంది ఏమో బైకులు ఎత్తుకపోతారు. రకరకాల ఎంబోలు ఉంటాయి, అంటే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అది దొంగలకు. నేను ఆ పద్ధతి ఏం లేదు. ఇది కనబడుతుంది ఎడ్లు కనబడితే ఎడ్లే, బర్రెలు కనబడితే బర్రెలే, ఇళ్ళల్లో ఎవరు లేకపోతే ఇళ్ళలో వాడే. ఇట్లా రకరకాలుగా దొంగతనాలు గత 2004 నుంచి చేస్తున్నాడు. సార్ అందరినీ ఒకసారి
కర్నూలు నగరంలోని బి క్యాంప్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ నందు సమ్మర్ క్యాంప్ ట్రైనింగ్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొంచెం జరిగినట్లే బాబా జరిగే మాట్లాడండి. ఓకే రెడీ సార్ కొంచెం ఇట్రమ్మా ఒకరు ఇట్రండి రేపు ఇతరేనమ్మా. సార్ ఒకసారి ఇటు చూడండి, మీరు ముందుకు రండి సార్, నాగరావు గారు రండి. అన్న పట్టుకోట్టు ఊక పట్టుకో సార్ వాళ్ళు కట్టారు పట్టుకోట్లా ముందు రైట్. Big claps. Come on, next upgrading one. Coffee level. వెనక్కి జరగండి బాబు, వెనక్కి జరగండి. Jeshwan. Come back all. వెనక్కి రావాలి. ఓకే రెడీ. ఓకే సార్. ఓకే ఓకే రెడీ. ఓకే సార్. చాలా గర్వించిన విషయంగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అందరి తరఫున మీకు అభినందనలు. కిషన్ నాగేంద్ర గారికి అకాడమీ అందరికీ కూడా ధన్యవాదాలు. త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సమ్మర్ క్యాంప్లో 1 month ఫ్రీగా అందరికీ ట్రైనింగ్ ఇద్దామని డిసైడ్ అయినాము. అండ్ ఈ ఇయర్ మేము ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ అకాడమీ నుంచి మాకు ఒక 2 గోల్స్ వచ్చినాయండి. ఆంధ్ర సీనియర్ కేటగిరీ నుంచి
సో ఈ 1 year సమ్మర్ క్యాంప్ అందరూ ఉంచుకోవాలని అకాడమీ తరఫున ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపును స్టార్ట్ చేయడం జరిగింది. త్రినాగ్ కిక్ బాక్సింగ్ అకాడమీ గురించి మరి మొన్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలలో 140 దేశాలు ప్రతినిధులు పాల్గొన్న దాంట్లో మన స్టేట్ నుంచి ఒక ఆంధ్ర అబ్బాయికి, అందులోనూ మన కర్నూలు నుంచి కిక్ బాక్సింగ్ అకాడమీ తరఫున హరికిషన్ అనే అబ్బాయికి గోల్డ్ మెడల్ రావడము నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయము. మరి మనమందరం కూడా గర్వించదగ్గ విషయము. కర్నూలులో కిక్ బాక్సింగ్ అకాడమీ ఉంది. దీనికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నది కూడా మన కర్నూలు ప్రజలకు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంతేకాకుండా మరి కిక్ బాక్సింగ్లో నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే విద్యార్థుల కోసము వాళ్ళ ఆర్థికంగా కూడా, అంటే ఇక్కడికి వచ్చే పిల్లల్లో చాలామంది వరకు పేద మధ్యతరగతి పిల్లలు ఉంటారు. వాళ్లకు అక్కడికి వెళ్ళే ఖర్చులు అవన్నీ పెట్టుకునేంత ఆర్థిక స్తోమత కూడా బట్టి వాళ్ళకి అట్లా కూడా ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ, ఇలాగ 2 అమ్మాయిలను ఊటీలో సెలెక్ట్ అయినారు. వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ సగం ఖర్చులను అకాడమీనే భరిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కర్నూలు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా ఈ అకాడమీ ఇచ్చే సదుపాయాలను, సేవలను వాళ్ళు తీసుకొని పిల్లలను మంచిగా ఉన్నతంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా తనపై నమ్మకం ఉండి అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని ఆమె అన్నారు. కూడా గెలిపించి జగనన్న కానుకగా కుర్ర సంఘం రాష్ట్ర వర్కింగ్ రాష్ట్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారములండి. జగనన్న జిల్లా అధ్యక్ష పదవి ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ అలా చాలా ఎక్స్పీరియన్స్, ధన్యవాదిగా పరిచయము. 20 ఏళ్ళ నుంచి మేడంతో ఉన్నా నేను. మేడం నా సీనియరు. ముఖంగా వార్తలు ఇచ్చాము. అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా ఫ్యామిలీ పరంగా అధ్యక్ష పదవి మా కురువ సిట్రా సత్యనారాయణ, మా గడ్డం రామకృష్ణ గారి భార్యకి ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అనడానికి ఏకైక రుజువు నేను ఒక కార్పొరేటర్గా ఉన్నదాన్ని సిటీ ప్రెసిడెంట్గా చేశారు. ఒక బీసీ మహిళను సిటీ ప్రెసిడెంట్గా చేయడం, తర్వాత మేయర్గా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు. దాని తర్వాత ఇంత పెద్ద జిల్లా అధ్యక్షురాలుగా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీ కూడా ఇవ్వలేని విధంగా నన్ను జగనన్న నాకు ఒక కురువ బీసీ మహిళకు ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే, నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు ఒక మహిళకు అనేది. దీని ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి నాయకులకు, జిల్లాలోని నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న దేశంలోనే ఏ నాయకుడు చేయలేని విధంగా సంక్షేమాభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారు. ఆయన దాదాపు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు దాదాపు 99% పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తేవడానికి ఈ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా కొనసాగడానికి ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే పాలన అనే విధంగా సాగించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ
అనుకోని పరిస్థితుల్లో నేను ఆ పదవి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇంకా ఎవరికి సమాచారం లేదు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే అసలు ఒక బీసీ మహిళకు జగనన్న మహిళా పక్షపాతి, దాంట్లో అందులో భాగంగానే జిల్లా అధ్యక్షురాలుగా అంటే ఇంతవరకు నాకు తెలిసి స్టేట్లో ఎక్కడికి పోలేదు. మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో ఎత్తున ఒక బీసీ మహిళకు అధ్యక్షురాలిగా పదవి ఇవ్వడం అంటే దీన్ని అది ఇంత పెద్ద పదవికి ఆయన సెలెక్ట్ చేసి అన్ని స్థానాలకు మా శాయశక్తిలో మేము తిరిగి పార్టీని గెలిపించడానికి నా శాయశక్తిని కృషి చేస్తున్నాను. పదవి రావడానికి కారణమైన జగనన్నకు మరియు సంతరించిన చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి జగనన్న ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామంలో జరిగిన బీసీ జైహో బీసీ డిక్లరేషన్ సభలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి డాక్టర్ శబరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కావున డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రజలకు ఉన్న సమస్యలు అన్నింటినీ తీర్చగల సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరిగా పాల్గొని జయప్రదం చేశారు. పొలిటికల్ రాజకీయం ఉండి మేము అంటే పార్లమెంట్ 70 వచ్చాం. మేము అంతా మా చిన్న సౌదరి గారు ప్రజాభివృద్ధికి సంతృప్తి ఉంటారు. తర్వాత మా కోనాడు గారు చిన్న గారు ఎంపిక చేశారు, మా ఆర్థాలు చేశారు, నేను 3 సార్లు చేశాను, కృష్ణమూర్తి గారు చేశారు. ఇన్నేళ్ళు మా సంబంధం పెట్టుకొని ప్రకారం కొత్తగా అందరూ పనిచేస్తున్నట్టే నాకు దయాలు వేరే అర్థం ఉంది. అది మాది మేము కథలు చెప్పలేము. మేముందా పెద్ద కథలు అన్ని దొంగ కథలు మేము చెప్పలేము. ఏమన్నా మేము పెద్ద స్పీకర్స్ కాదు, మేము ఫ్యాక్ట్ మాట్లాడతాం. మనలో శుద్ధి కొట్టాం మేము. ఆయన అసెంబ్లీ శుద్ధి కొడతాడు, పేపర్ శుద్ధి కొట్టాడు, శుద్ధి కొడతాం. అవసరం లేదు మాకు. మా ప్రజలు నిజాన్ని మాట్లాడుకుందాం, అదే కష్టాలు మాట్లాడుకుందాం, గ్రామ సమస్యలు మాట్లాడుకుందాం. అదే కానీ ఇంకో మాట అన్నాడు, శ్వేత ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీడీపీ నుండి 50 కోట్లు 50 కోట్లు పెట్టి జీడీపీ నుండి తీసుకొచ్చాం. ఎల్కి డోకి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, జీడీపీ తెచ్చి నీళ్ళు తెచ్చి అన్నాడు. ఎక్కడ 2004 ఎక్కడ ఇది కొన్నా జీడీపీకు కట్ట పెంచారు. 40 కోట్లు పెట్టి వాళ్ళ స్వార్థ కోసం కాంట్రాక్ట్ ఆయన మనిషి, వాళ్ళ మనిషి కట్ట కోసం కట్ట పెంచారు. ఎంత 1/2 ఫీట్ పెంచారు. సాంగ్ చేశారు, 7 కోట్లు పెంచి పెట్టారు. అదే గుండెల బాగా చెప్తున్నారు, ఇచ్చిందే కదా గుండెల బాగా కంప్లీట్ అయ్యాయి. అటువంటి లేకుండా కట్ట స్థితిదానికి డబ్బు తీసుకొని అందులో స్టాక్ ఉన్న 5 కేజీలు వదిలిపెట్టారు. ఎంత దారుణమైంది. నేను చెప్పాను చేస్తాను ఏంటంటే లేదు సార్ మాకు దూరం అయిపోవాలి అంటే డబ్బులు గవర్నమెంట్ పడిపోతుంది, తెలుస్తాం డబ్బులు కావాలని చెప్పి 20 కోట్లు కొట్టేశారు. దాన్ని కూడా మాట్లాడే అవసరం లేదు, మనకు మాట్లాడే అవసరం లేదు. మనం ఏ మాత్రం ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన, బయటికి పబ్లిక్ లో రాడు, ఆఫీస్ చూసే స్టేట్మెంట్ ఇస్తాడు. ఓ పెద్ద కూర్చోడు సార్ ఏదో చేస్తుంది. ఆయన మాట్లాడితే పెద్దవాళ్ళకి కూడా వస్తుంది, ఆయన గురించి మాట్లాడుతుంది తక్కువ. మనకు కావాల్సింది ఇది కావాల్సింది మనకు 150 కుటుంబాలకు పట్టామస్ ఇస్తామని లేదు. ఈ గ్రామం 150కి తాగిన సమస్య ఉంది, స్పెషల్ పార్టీ కావాలి కదా. మనం వస్తే ఇస్తాం, ఫ్రీ ఇస్తాం. ఈ ప్రాంతంలో జరిగిందంటే కేవలం తెలుగుదేశం కోట్ల వాళ్ళు తప్పించి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం శబరి గారు కాబట్టి ఆశిస్తాం. ఆయన తప్పకుండా ఆయన డబ్బులతో ఏ సమస్య కోసం తప్పకుండా డబ్బు ఖర్చు పెట్టి మన కష్టాలు లాగుతుంటే కూడా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ మనకు కూడా తెలుసు, గ్రామాల పరిస్థితి తెలుసు, గ్రామ సమస్య తెలుసు, రైతు సమస్య తెలుసు. కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా నేను ఆమె కలిసి తప్పకుండా సమస్యలు తీసుకుంటూ పోతాం. ఈ విధంగా ఈ 20 కుటుంబాలు పునరుద్ధరిద్దాం. తాగిన సమస్య స్పెషల్గా కనిపిస్తున్నాం తప్పకుండా. మన ఈయన నేను మన జ్వరాలు ఉన్నారు నంద్యాల కోరికలు
గోర్కల్ తీసుకొస్తున్నాడు. ఆయన దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. గోర్కల్లో కింద స్లీపేజ్ ఉంది. ఇప్పుడు గజా ముఖ్యమంత్రి కూడా దాని సమస్య ఉంది. ఎంతకాలం నుంచి సాగుండదు. దీనికొంత కింద పంత చూటు కొండ చూటు పాలనలో బోర్లు ఎక్కి పడుతుంది. వర్షం ఉన్నప్పుడు నీళ్ళు పడ్డప్పుడు నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారు నిలబడుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఎందుకంటే అధికారం మీద ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన మీద మీద అనుకుంటున్నాడు. సార్ ఆయన కొన్ని మనకి మాట్లాడు మేధాతనం మేము జగన్ చూపిస్తాం. జగన్ సెలక్షన్ మేధాతనం ఉందా, నిధులు ఇచ్చాడా, లేదా రోడ్లు వేసాడా, లేదా దేశకాలు ఇచ్చాడా, అది కాదు కావాల్సింది. అట్లా సమస్య ఇస్తారు. బీసీలకు కావాల్సిందా, బీసీలకు కావాల్సింది. ఈరోజు మేము ట్యాంక్ చేసాం, తెలుగుదేశం పార్టీ ట్యాంక్ చేసింది రూరల్ టికెట్ ఇచ్చి కూర్చోడానికి. ట్యాంక్ కదా అంట సంఘం నేను ట్యాంక్ చేశాను మా బీసీల కోసం, మా కులం కోసం చేశాను. ట్యాంక్ బాగా ట్యాంక్ ఉంటుంది. మేము ట్యాంక్ చేసాం, కుటుంబం ట్యాంక్ చేస్తే పార్టీ ట్యాంక్ చేస్తుంది. నేను గట్టి పట్ల టికెట్ ఇచ్చేవాడు తెలియదు కానీ పట్టలేదు. నాకు కూడా సమానంగా బీసీ పైకి రావాలి, సంఘంలో పైకి రావాలి. అందరూ ఆడబోలేకుండా బీసీ కానీ ఎస్సీగా పైకి రావాలి. ఈరోజు మధుగోపాల్ గారు కానివ్వండి, సిగమాన్ కానివ్వండి, మెంత ఎంపీ చేస్తున్నాను. మా చుట్టుముట్టు ఎస్సీలు బీసీలు తప్పుడు వచ్చి రెండు కక్కుంటారు. ఇది మాట్లాడతారు ప్రకాష్ రెడ్డి అంటుంటారు. ఇక్కడ అంటున్నారు అంతా నాచురల్ రెడ్డా, రెడ్డా, మీరెడ్డా, రామేంద్ర పైకి వచ్చాడు. అది కూడా చెప్పండి. వ్యవసాయం జీవో చేయమన్నాడు, లభ్యగతం జీవో చేయమన్నాడు. ఎక్కడ నేను సపోర్ట్ చెప్పుకోవాలని ఏం చేశాను. అది పద్ధతి కాదు వచ్చి అది నేను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ మనం తప్పకుండా ఇల్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈరోజు మద్యం ముందు మాట్లాడతారు. అంతలో పాపం ఎక్స్పీరియన్స్ కష్టపడి ఫ్యాక్టరీ ఇస్తాడు. దాన్ని తీసుకొని ఇస్తామంటే కొడుతారు. డబ్బు వెళ్ళిపోతున్నాయి. పేటీఎం లేదు, బ్యాంక్ కార్డు లేవు, క్యాష్ చేయాలా, పనులు తీసుకోవాలి. ఇప్పుడు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇసుక డబ్బు నేను ఎప్పుడు జాయిన్ చేస్తున్నా. ఈరోజు కూడా మీ గ్రామ సభ్యులు జాయిన్ చేస్తున్నా. నేను సెక్రటరీగా తప్పన ఇద్దరు తప్పన మీకు దమ్ము ధైర్యం అంటే ఎన్ని కోట్ల మద్యం కొట్టారు ఈ తుంగభద్ర నుండి ఎన్ని టన్నుల ఇసుక చూడారు. దమ్ముందా, ధైర్యం ఉందా? దీనికి ఛాలెంజ్ చేస్తాం. మేము కూడా మాట్లాడతాం. మీకు ధైర్యం ఉందా? నేను మాట్లాడితే ఛాలెంజ్ చేసినాడు. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి పదవిపై సరైన అవగాహన లేకుండా టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఊర్లోనే పెరిగింది నేను, సర్పంచ్ నుండి ఎమ్మెల్యే మంత్రి పదవికి వచ్చినాను. ఈ విధంగా ఇవన్నీ కూడా కింది నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి, పులివెందుల మరియు చంద్రబాబు కుప్పం ఎలా అభివృద్ధి చేశారో అలా బుగ్గన కూడా అంటే డోన్ను అభివృద్ధి చేశాను. కొడుమూరుల దగ్గరే కనీసం రోడ్లు కానీ వేయించుకోలేదు. అది మీ అభివృద్ధి. రైల్వే మంత్రి అయినప్పుడు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేసి ఉంటే బాగుండు అని అన్నారు. కొత్త రకం గుడి లేక పూజ చేయడానికి పోతారు. గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు. జరిగేదేంది? గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు చేసే పని ఏంది? అసలు ఏంది? నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్గా. ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలేదు. సబ్జెక్టే అర్థం కాలేదు. రోడ్లు మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంది? నాకు అర్థం కాలే. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ? అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది. బండ్ల రస్తా మీద పంచాయతీ రాజ్ రోడ్ అవుతుంది. పంచాయతీ రాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది. ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా మనిషి బండ్ల రస్తా ఏర్పడినప్పటి నుంచి. అంతేనా? అసలు నాకైతే ఆశ్చర్యం కాదు. నీళ్లు నేను ఇస్తాను నీళ్ళు అంటే నీళ్ళు ఆల్రెడీ వచ్చింటే అంటే నీళ్లు ఎక్కడి వరకు వచ్చినాయి? ఇప్పుడు 350 కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు బేతంచెర్ల సప్లై అవుతుంది. ఇంకో వారం 10 రోజుల లోపల బేతంచెర్ల మండలం అంతా క్లస్టర్ 1 క్లస్టర్ 2 పూర్తి అవుతుంది. నెక్స్ట్ రాబోయే వచ్చే నెల క్లస్టర్ 3 క్లస్టర్ 4 వస్తుంది. గోరకల్లు నుంచి వచ్చే క్లస్టర్ 3 క్లస్టర్ 4 పూర్తి అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీళ్లు గోరకల్లు నుంచి తెచ్చి బేతంచెర్లకు తెచ్చి బేతంచెర్లలో శుద్ధి చేసిన నీళ్లు పంపింగ్ చేసి ఎంటైర్ నియోజకవర్గానికి 351 కోటి వాటర్ స్కీమ్ అయితే ఇంచుమించు 40 కోట్ల చిల్లర ఒక డోను మున్సిపాలిటీ, ఇంచుమించు 40 కోట్లు బేతంచెర్లు అంటే ఇంచుమించు 450 కోట్లతో వాటర్ స్కీము. ఎక్కడ నీళ్లు అంటారు? అంటే ఇప్పుడు పిల్లోడిని కంటానే స్ట్రేట్ అవే డిగ్రీస్ అవుతాడా? ఎక్కడైనా కానీ
పిల్లోడు కన్నాక పెద్దగా అవుతాడు, పెద్దగా అయిన తర్వాత బడికి పోతాడు, బడికి పోయినాక ఇంటర్మీడియట్ వస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తాడు. ఇంకా కనక ముందే డిగ్రీ చదవాలంటే అంత సులభంగా అయిపోతుంది ఇది. అరే 2.5 సంవత్సరం కోవిడ్ లేక ఇంకోటి లేక అల్లాడి నీళ్ళు వచ్చినాయా లేదా? ఈరోజు బేతంచెర్ల పట్టణంలో నీళ్ళు వస్తున్నాయా లేదా? పైప్ లైన్లు కనపడుతున్నాయా లేదా? పైపులు వేసినారా లేదా? ట్యాంకులు కట్టినారా లేదా? ట్యాంకులకు పెయింట్ కట్టినారంట. మీకు తెలుసునా? 76 ట్యాంకులు కట్టినాం డోన్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో. 76 చరిత్రలో ఎక్కడ కట్టినారు? 76 ట్యాంకులు కట్టినాం. 76 ట్యాంకులు కట్టిన తర్వాత ఉన్న ట్యాంకులు మొత్తం ఎన్ని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులన్నీ రిపేర్ చేసినాం. సందులు క్రాక్లు ఇచ్చింటే మొత్తం రిపేర్ చేసి పెయింట్ చేసి రెడీగా పెట్టినాం. ఎందుకు? గోరకలు నీళ్ళు వస్తానే పైకి ఎక్కేయాలని. ట్యాంకుకు పెయింట్ కొట్టిన అంటే పెయింట్ కొట్టేది కూడా మీకు బాధనే. ఎంత అన్యాయం అండి. అందుకనే ఆ డబ్బాల ఫ్యాక్టరీ రాలే ఇంతవరకు. అసలు మీరేమి, మీ క్లారిటీ నాకు కావాల్సింది, మీ క్లారిటీ ఏమి? ఒకవైపు మీరేమంటున్నారు, డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలా, డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలి అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు డోన్లో అభివృద్ధి జరిగిందని. మళ్ళీ ఇంకోటి ఏమంటావు, డోన్లో ఎక్కడుంది అభివృద్ధి అంటావు. ఇది ఏంది? ఒకటి బాగా ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని క్లారిటీతో వస్తే నేను కూడా క్లారిటీతో సమాధానం. ఇది ఎట్లుందంటే ఊరుకూరునే మాట్లాడితే, ఇంతకుముందు ఒక సామెత చెప్పేవాళ్ళు, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. ఇప్పుడు దాన్ని మార్చాలా, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు ప్రకాష్ రెడ్డి అని. అసలు ఏమన్నా అర్థం ఉంది? ఏదో ఒక్కటి క్లారిటీగా తీసుకొని రండి. అసలు మీరు ఇప్పుడు ఒకటి నేను చేసిన అంటారు, ఏం చేసినారు లేదా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు వచ్చి చెప్పండి, నేను ఇది చేయదలుచు. ఇప్పుడు నేను ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా పిల్లలకు చదువు అందాలి కాబట్టి బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, బేతంచెర్లలో బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, సోషల్ వెల్ఫేర్ స్కూలు, ఐటీఐ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్, రెగ్యులర్ పాలిటెక్నిక్, ఐటీఐ, ఎంఎస్ఎంఈ, ఐటీటీఆర్, డ్రైవింగ్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్, ఇట్లా మేము చెప్తున్నాము. ఇవన్నీ మేము చేస్తున్నాము, చేయబోతున్నాము అని మీరు ఒక్కటి చెప్పు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.